పిల్లరా, మరోసారి అందరికీ వందనాలు. దేవుని కృప వల్ల ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని మనం గమనిద్దాం పిల్లరా. సో ఏమిటయ్యా ఈ ప్రత్యేక వర్తమానం అంటే, సొలొమోను పరలోకానికి అర్హత కలిగినవాడా లేదా? సొలొమోను పరలోకానికి అర్హత కలిగినవాడా లేదా అనే వాక్యాన్ని గమనిద్దాం పిల్లరా. సో యాక్చువల్గా ఎవరు పరలోకానికి వెళ్ళారు, ఎవరు ఇంకా ఎక్కడున్నారో మనం స్పష్టంగా మనకి తెలియదు. కానీ కొన్ని లేఖనాలు అనుసరించి వారు ఎవరెవరు పరదేశంలో ఉండటానికి అవకాశం ఉంటుందో, ఎవరెవరు దేవుని బిడ్డలుగా పరలోకం చేర్చుకోవడానికి అవకాశం ఉంటుందో మనము లేఖనాల ద్వారా చెప్పగలం పిల్లారా. కాబట్టి ఎందుకు వచ్చిందయ్యా ఈ యొక్క ఆలోచన అని మనం గమనించినప్పుడు, అసలు సొలొమోను అంటే మీ అందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజుల్లో ఒక గొప్ప రాజు. మరి ఆయన గురించి ఈ అనుమానం ఎందుకయ్యా అంటే, దీనికి మొదటగా లేఖనాల్లో నుంచి మనం పరిశీలించినట్టయితే నెహెమీయా గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది పిల్లరా. నెహెమీయా గ్రంథము 13వ అధ్యాయం, నెహెమీయా గ్రంథం 13వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఒక మాట ఉంది. ఇట్టి కార్యములు జరిగించి ఇజ్రాయేలీకు రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇజ్రాయేల్ వారి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహపాపము చేయించలేదా? మంచి మాట పిల్లారు. అంటే ఈ లేఖనమే మనమే ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రశ్నకి తావునిస్తుందన్నమాట. అంటే ఎందుకు వచ్చిందయ్యా సొలొమోను పరలోకానికి వారసుడు అవుతాడా లేదా, అర్హత కలుగుతాడా లేదా అని అనుకుంటే, ఈ లేఖనాలు ఏముందంటే, ఇట్టి కార్యములు జరిగి ఇజ్రాయేల్ రాజైన సొలొమోను పాపము చేయలేదా అంటే, రాజు పాపం చేశాడా? ఇదిగో స్పష్టంగా ఉంది, పాపం చేశాడు. ఎలా? అనేక జనముల్లో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడైనప్పటికీ ఇజ్రాయేల్ వారి అందరి మీద రాజుగా నియమింపబడిన, చూడండి ఎన్నో అర్హతలు, అన్య స్త్రీలు అతని చేత సహపాపము చేయింపలేదా? చూడండి. సో అతను పాపానికి గల కారణం ఏందయ్యా అంటే, తాను వివాహము చేసుకున్నటువంటి అన్య స్త్రీలు, దేవుడు ఎవరినైతే వివాహం చేసుకోవద్దన్నాడో వారిని వివాహం చేయటం ద్వారా, వారి ప్రేరేపణ ద్వారా చేసినటువంటి పాపం. సో అందుకే సొలొమోను కూడా ఇటువంటి పాపం చేయలేదా అనే మాటని మనం ఇక్కడ గమనిస్తాం పిల్లారా. మరి అసలు సొలొమోను గారి యొక్క ప్రత్యేకత, సొలొమోను గారు ఎంత రాజు, ఆయన ప్రత్యేకత ఏమిటో మొదటగా మనం మొదటి రాజుల గ్రంథాన్ని గమనించినప్పుడు అక్కడ ఒక మాట ఉన్నది పిల్లరా. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయాన్ని గమనించినప్పుడు 21వ వచనంలో ఒక మాట చదువుతాను, జాగ్రత్తగానండి. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారువై ఉండెను, లెబనోను అరణ్య మందిరమందు పాత్రలు బంగారువు వెండివి ఒకటి లేదు. సొలొమోను దినముల్లో వెండి ఎన్నికకి రాలేదు. చూడండి పిల్లలు, సొలొమోను 23వ వచనం చూస్తే, ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరికంటే అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్యములు వినటకై లోకులందరూ అతన్నే చూడగోర్రి. చూడండి, అంటే సొలొమోను గురించి ఇక్కడ తెలియజేస్తే ఏమన్నాడంటే, సొలొమోను మంచి జ్ఞానవంతుడు. సొలొమోను యొక్క జ్ఞానము చూడటానికి అనేక ప్రాంతముల నుంచి ఆయన నోట ఉంచినటువంటి అనేక విషయాలు తెలుసుకోవటానికి అనేకమైన ప్రజలు వచ్చేవాళ్ళు. ఆయన చక్కగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి తీర్పు తీరుస్తూ ఉండేవాడు. అంతేనా? బంగారమే కొద్దిగా విలువగా ఉండేది తప్ప ఆయన కాలంలో వెండి అసలు ఎన్నిక లేనట్టుగా ఉండేది. నేడు మీకు తెలుసు, బంగారం వెండితో కొలిచినప్పుడు బంగారం తర్వాత తదుపరి స్థానం జనరల్గా వెండికి ఇస్తాం. వెండిని కూడా మంచి విలువగానే చూస్తాం. కానీ ఆ సమయంలో సొలొమోను గారి సమయంలో అసలు వెండి అంటే లెక్క లేదంటే, ఎన్నిక లేదు, అంటే తీసివేయబడింది అన్నట్టు అన్నమాట. అంత అధికుడై, అధిక సంపన్నుడై, అధిక జ్ఞానవంతుడై ఉన్నాడు. అంటే అతను ఆశీర్వదింపబడినటువంటి తీరు ఈ విధంగా ఉంది పిల్లలు. మరలా ఇదే మాటని మరలా 2వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయము 21వ వచనంలో ఒక చక్కటి మాట ఉన్నది పిల్లలు. 2వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయము
21వ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు, సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయను. సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయను. రాజైన సొలొమోను భూ రాజులందరికంటే, చూడండి చక్కటి మాట, ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడై ఆయను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచు జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖ దర్శనమును చేయగోరిరి. చూడండి ఎంత గొప్పతనం చూడండి. అంటే సొలొమోను యొక్క పేరు చాలా గొప్పగా వచ్చేసింది పిల్ల. ఏ దేశంలో చూసినా సొలొమోను పేరే. ఇదిగో ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో ఏళ్తా ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు మంచి జ్ఞానవంతుడు. ఎటువంటి క్రిటికల్ సమస్యనైనా ఆ రాజు సులభంగా చెప్పేస్తున్నాడు అనే ప్రచారం ఎక్కువగా సాగిన పిల్లలు. మీ అందరికీ తెలుసు, అనేక కథలు కూడా ఉన్నాయి. అనేక కథల్లో ప్రాముఖ్యమైనది ఏందయ్యా అంటే, ఇద్దరు తల్లులు వారి బిడ్డ కోసం పోరాటం చేసుకునే ఒక కథ. అంటే ఆ స్టోరీలో ఏమి జరిగిందయ్యా అంటే, ఇద్దరు తల్లులు ఒక రాత్రి కాలంలో అనుకోకుండా ఇద్దరు చెరొక బిడ్డని ప్రసవిస్తారు. అయితే ప్రసవించిన తర్వాత వాళ్ళు పక్కన ఉన్న తర్వాత ఏం జరుగుద్దయ్యా అంటే, ఒక తల్లి అనుకోకుండా తన బిడ్డ మీద పడటం వల్ల ఆ బిడ్డ చనిపోతాడు. అయితే ఒకానొక సమయంలో ఆ తల్లి లేచి చూసుకొని తన బిడ్డ చనిపోవటం చూసి వెంటనే ఏం చేస్తుందంటే, పక్కన ఉన్నటువంటి ఆ స్త్రీ వద్దకు వెళ్ళి ఆ బిడ్డని అక్కడేసి బ్రతికున్న బిడ్డని తను తెచ్చి తన పక్కన పెట్టుకుంటుంది. అయితే ఎప్పుడైతే ఈ ఆకుని నిద్రపోతున్న స్త్రీ లేచి చూసిందో, ఆ స్త్రీ పక్కన బిడ్డ చనిపోవడం చూసి ఆశ్చర్యపోతుంది, బాధపడుతూ అయినా ఆ బిడ్డను చెక్ చేస్తే తన బిడ్డలా కనిపించడు. అప్పుడు ఈ యొక్క గొడవ అనేది సొలొమోను చక్రవర్తి కాడికి వెళ్ళొద్ది. అప్పుడు సొలొమోను గారు దానికి పరిష్కారం చెప్తాడు. ఒక కత్తిని తెచ్చి చాలాసేపు వాదించిన తర్వాత ఇద్దరు నా బిడ్డ అంటే అంటారు. ఒక కత్తిని తెచ్చి ఆ బిడ్డను 2 ముక్కలు చేసి ఇద్దరికి చెరి సగాన్ని ఇవ్వు అంటాడు పిల్లలు. అలా ఎప్పుడైతే కత్తిని తెచ్చి 2 ముక్కలుగా ఇవ్వబడో, కన్నతల్లి అంటది, పర్వాలేదయ్యా, ఆ బిడ్డ నా కాడ లేకపోయినా తన కాడైనా క్షేమంగా ఉంటాడు, తనకే ఇచ్చే అంటది. ఇంకో తల్లి ఏమో పర్లేదు ముక్కలు చేసేయండి అన్నట్టు మాట్లాడదు పిల్లలు. అప్పుడు సొలొమోనుకి అర్థమై అసలు తల్లి ఈ బిడ్డే అన్నట్టు మాట్లాడి తీర్పు తీరుస్తాడు. అందరూ ఆశ్చర్యపోతాడు. ఇంతటి జ్ఞానము దేవుడు, ఇంకా అనేకమైనటువంటి కథనాలు ఉన్నాయి పిల్లరా. కాబట్టి ఇంతటి జ్ఞానాన్ని సొలొమోను యొక్క రాజ్యంలో దేవుడు అతనికి ఇచ్చాడు. అందుకే అనేకమైనటువంటి బిడ్డలు ఆయన చెప్పినటువంటి వాటన్నిటిని చూడటానికి అనేకమైనటువంటి ప్రాంతముల నుంచి ఆయన యొద్దకు వచ్చినటువంటి సందర్భం మనకు తెలిసిపోయారు. అంతేనా? సొలొమోను ఎంత జ్ఞానవంతుడయ్యా అంటే, మరలా 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది పిల్లారా. 31వ వచనం నుంచి మనం చాలా జాగ్రత్తగా వెళ్తే, ఏతేను కంటేనే మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దొర్క అనేవారు వారికంటే జ్ఞానవంతుడై ఉండేది కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నింటిలో వ్యాపించాడు. చూడండి పిల్లలు, అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించెను. మరియు లెబనోను ఉండు దేవదారు వృక్షమునే కానీ, గోడలో నుండి హిస్సోపు మొక్కనే కానీ, చెట్టన్నిటి గురించి అతడు, మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచర్ములు అన్నిటి వాటి అంటే అతడు రాసెను. అతని జ్ఞానపు మాటలు వినుటకై అతని జ్ఞానం గురించి విన్న జనులందరి నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చును. చూడండి, భూపతులైతేమి, జనులైతేమి అందరూ వస్తున్నాడు అండి. అతను ఎన్ని సామెతలు రాశాడయ్యా అని మనం గమనించడం, 3000 సామెతలు, 1005 కీర్తనలు రాశాడని పిల్ల. చూసారా, మనకి కీర్తనలు ఉంటే ఆ కీర్తనలో కొన్ని కీర్తనలు రాసినటువంటిది ఎవరయ్యా అంటే సొలొమోను గారే. కాబట్టి సామెతలు చూస్తున్నప్పుడు అనేకమైన సామెతలు మనం కూడా ప్రసంగి తర్వాత సామెతలు అనేది మనం గమనిస్తే, ఆ సామెతలన్నీ 1 నుంచి 31 అధ్యాయాలు ఉంటాయి. ఈ 31 అధ్యాయాలు అనేకమైనటువంటి వచనాలు ఉంటాయి. అన్నీ ఇది జ్ఞానాన్ని పొందుకునే సామెతలు, ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో చెప్పే సామెతలు. అంటే ఇటువంటి గొప్ప గొప్ప సామెతలను కూడా ఆయన రాస్తాడు పిల్లలు. అంటే ఇంత జ్ఞానాన్ని దేవుడు ఉంచాడు. ఇంతేకాదు కానీ బోటనీ గురించి, అదేవిధంగా జంతువులైన జువాలజీ గురించి, మొక్కల గురించి అనేకమైనటువంటి ఆయన లేఖనాల్లో రాస్తూ ఉంటాడు. ఈ విధముగా అతని జ్ఞానం ఇంతటి జ్ఞానము పొంది ఉన్నాడు ఎవరయ్యా అంటే సొలొమోను గారు పిల్లారా.
అయితే అటువంటి సొలొమోను చేసినటువంటి ఇంకా ఆయన గురించి మనం చెప్పుకోవాలి అంటే ఇంకొక చక్కటి మాట కూడా ఉంది పిల్లలు. అదేందయ్యా అంటే అసలు అతను ఏమేమి అనుభవించాడు అనేది కూడా ప్రసంగి గ్రంథములో చక్కగా ఉంటుంది. చూడండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి. కానీ నేను సంతోషం చేత శోధించి చూతునని నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకుంటుని. చూడండి, అంటే అతని హృదయంతో చెప్పుకుంటున్నాడంటే మేలు కావాలి అంటే నాకు మేలు కావాలి అని చెప్పుకుంటూ ఉన్నాడంట. అయితే ఎలా మేలు కలుగుతుందో అని అతను ఏం చేశాడయ్యా అంటే నా హృదయంతో చెప్పు. అయితే అది వ్యర్థ ప్రయత్నమే, నవ్వుతో నీవు వెర్రిదానమని సంతోషంతో నీ చేత కలిగి అంటే నా మనసు ఇంకా నువ్వు జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశం క్రింద తాను బ్రతుకు కాలమంతా ఈ మనుషులు ఏమి చేసి మేలు అనుభవిస్తారో తలచి నా దేహముతో ద్రాక్షారసంతో సంతోషపడుతుంది. మతిహీనత సంగతి అంతయు గ్రహించినని నా మనసులోనే నేర్చుకుని నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని. నా కొరకు ఇల్లు కట్టించుకున్నాను, ద్రాక్ష తోటలు నాటించాను, నా కొరకు తోటలను శృంగార వనములు వేయించుకున్నాను, వాటిలో సకల విధమైన ఫలవృక్షాలు నాటించాను, వృక్షములు నారుమళ్ళు నీరు పాపిడికి నేను చెరువులు తవ్వించాను, పనివారిని పనికత్తెని సంపాదించుకున్నాను, నా ఇంటిన పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేమునందు నాకు ముందున్న వారికంటే ఎక్కువ పనులు ఎక్కువ ఆ పశుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారమును సంబంధించి నా కొరకు వెండి బంగారం రాజులను సంపాదించుకుంటే ఆయా దేశంలో దొరకు సంపదను చేరుకుంటే నేను గాయకురాలను మనుషులిచ్చే సంపదను బహుమంది ఉపపత్తులు ఉంచుకుని నాకు ముందు యెరూషలేము వారందరికంటే నేను గనుడై అభివృద్ధి నొందుతుని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను అభ్యంతరము మరియు నా హృదయం నా పనులన్నింటిలో సంతోషమైంది ఏది అనుభవించకుండా నేను నా హృదయం ఇదే నా పనులకి నాకు అప్పుడు నేను చేసిన పనులట్టు వాటి కోసం పడిన ప్రయాసం నేను నిదానించుడుగా అవన్నీ వ్యర్థమని తెలుస్తున్నది. ఏంటండి ఇంత స్టోరీలు ఎందుకు చదివామండి అంటే అక్కడ అంటే ఈ లోకంలో ప్రతి మనిషి ఏమనుకుంటుంటే ఎంత గొప్ప సంపద ఉంటే అంత సంతోషంగా ఉంటారు అనుకుంటాడు. ఇతనికి ఆ సంపద ఉంది. ఎన్ని పెద్ద పశు సంపద ఉంటే అంత గొప్పోడు అనుకుంటారు, ఆ పశు సంపద ఈయనకుంది. ఎంతమంది పని వాళ్ళు ఉంటే అంత గొప్పోడు అనుకుంటారు, ఆ పని వాళ్ళు ఈయనకున్నారు. ఎన్ని తోటలు పెద్ద పెద్ద ఎస్టేట్లు ఉంటే గొప్పవాడు అనుకుంటారు, ఆ ఎస్టేట్లు ఇతనికి ఉన్నాయి. అంతేకాదు కానీ ఎంతోమంది భార్యలు ఎంతోమంది స్త్రీలు ఉంటే గొప్ప అనుకుంటారు, అది ఈయనకుంది. ఇదిగో ఇష్టానుసారంగా కావలసినవి తాగడం తినడం అంటే గొప్పవాడు అనుకుంటాడు, అది ఈయనకుంది. ఇలా ఈ ప్రపంచంలో ఒక మనిషి ఏది సంతోషం అనుకుంటున్నాడో ఏది గొప్ప అనుకుంటున్నాడో వాడికి అన్నీ ఉన్నాయి, ఆస్తుంది అంతస్తుంది, లేకపోతే ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు, అతను ప్రపంచ కుబేరుడు, ప్రపంచ గొప్పవాడు, ప్రపంచంలోనే అతనికంటే లేడు, అతను భయంకరంగా అనుభవిస్తున్నాడు ఆనందిస్తున్నాడు అని ఏమేమైతే ఎవరైతే దేని గురించి అయితే చెప్పుకుంటారో వాటన్నిటి గురించి ఇతను అనుభవించాడు. ఇది ఈయనలో ఉన్నటువంటి ప్రత్యేకత. అంటే ఇక ఇతని కంటే అనుభవించేవాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే ఎవరు లేరు, ఉండబోరు. అంత బాగా ఈయన సమస్తమును అనుభవించాడు పిల్లారు. సో ఇన్ని రకాలుగా అనుభవించినటువంటి ఈయన చివరికి ఏం చెప్తున్నాడయ్యా అంటే ఇదంతయు వ్యర్థమంటున్నాడు. అదేంది ఈ స్థితికి ఎందుకు వచ్చాడు అని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, సో ఇన్ని రకాలుగా ఆయన తప్పు చేస్తున్నప్పుడు ఇలా అనేక రకాలుగా చేసిన తర్వాత ఇంత మటుకు బాగానే చేశాడు పిల్లారా. కానీ అతను పాపము చేయటానికి మేజర్ కారణాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు దీనికై 1 రాజుల గ్రంథము అంటే ఇదంతా అతని స్థితి, ఇదంతా అతని గొప్పతనం, ఇదంతా అతని జ్ఞానం, ఇదంతా అతను అనుభవించింది. కానీ అసలు అతను పాపము చేయటానికి ఇంత చేసినా కూడా ఎందుకు పాపం చేశాడు అని అంటే ఏం పాపం చేశాడయ్యా అంటే 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, మోయాబీలు ఎదోమీలు అమ్మోనీలు సిదోనీలు ఇత్తీలు అను జనులు మీ హృదయంలో తమ దేవతలతో తిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదని వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇజ్రాయేలుకు సెలవిచ్చున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్పాడు, అయ్యా మీరు నా ప్రజలుగా ప్రత్యేకింపబడిన వాళ్ళు, మీరెప్పుడు ఇదిగో ఇటువంటి ప్రజలతో కలియవద్దు. వాళ్ళు ఏం చేస్తారంటే సృష్టికర్తనైన దేవుడిని మరిచిపోయి వాళ్ళ ఇష్టానుసారమైన దేవతల్ని పూజిస్తారు, దేవుళ్ళని పూజిస్తారు. మీరు వారిని కానీ వివాహం చేసుకుంటే మీరు కూడా అటువైపు తిరుగుతారేమో, అందువల్ల మీరు దేవుని సంబంధంగానే ఉండండి అని సెలవిచ్చాడు పిల్లారా.
అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులు ఇంకా అనేక మంది స్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది కుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. ఇదండి అతను చేసిన పాపం. అతనికి మొత్తము 1000 మంది అన్నమాట స్త్రీలు. దీంట్లో 300 మంది ఏమో ఉపపత్నులు, 700 మంది ఏమో భార్యలండి. సో మీ అందరికీ తెలుసు, ఒక మనిషి ఒక భార్యతోనే ఆగటం కష్టం. ఇక 2 భార్యలు ఉంటే ఇక ఆ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మనిషి నానా వేతన పడుతుంటాడు. మరి 1000 మంది భార్యలు ఇతనుకుంటే ఆ 1000 మంది భార్యలు రోజుకొకళ్ళు ఒక్కొక్క విధముగా అతన్ని విసిగిస్తూ ఉంటారు. అప్పుడు అలా విసిగించి వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే 4వ వచనంలో ఉంటుంది, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని వృద్ధుడైనప్పుడు, ఎప్పుడంట ఒకవేళ బలంగా ఉన్నప్పుడు అయితేమి, ఇప్పుడు కాదు నీ మాటని బెదిరించేవాడేమో, అరిసేవాడేమో, తప్పనేవాడేమో, కానీ అన్నీ అనుభవించాడు. కొద్ది వృద్ధ స్థానానికి వచ్చాడు. యుద్ధాలు లేవు, ఏమీ లేవు, అంతా ప్రశాంతతగా ఉంది. దేవుడు అతనికి అన్నీ ఇచ్చాడు. కానీ వృద్ధుడైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయములే అతని హృదయము దేవుడైన యెహోవా యథార్థము కాకపోయిను. సొలొమోను అష్టారోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోనను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచిన. ఈ ప్రకారం సొలొమోనుకి యెహోవా దృష్టికి చెడు నడతను నడిచిన వాడై దావీదు అనుసరించలేదు, యథార్థము యెహోవాను అనుసరించలేదు. అంతేకాదు కానీ సొలొమోను కెమోషును, మోయాబులు హేయమైన దేవతను, మెలెకోను అమ్మోనీయుల హేయమైన దేవతకు యెరూషలేములో ఎదురున్న కొండ మీద బలిపీఠమునకు వచ్చి తమ దేవతలు ధూపము చేయించు, బలులు నడిపించు పరస్త్రీలు తన భార్యల మీద అతడు అలాగూ చేశాడు. ఇదండి అతను చేసిన పాపం. అంటే ఏది దేవుడు చేయకూడదని చెప్పాడో ఆ పాపంలోకి వెళ్ళిపోయాడు. పాపంలోకి వెళ్ళటం వల్ల ఆ భార్యలు చెప్పినట్టు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇతను ఏం చేశాడంటే, దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆయన అంటే, ఇతను ఏం చేశాడంటే ఇష్టానుసారంగా వారి భార్యల నిమిత్తం బలిపీఠాలని కట్టించాడు. అనేకమైన దేవతలకు ధూపాలు వేయటూ వచ్చాడు. అనేకమైనటువంటి దేవతలను పూజిస్తూ వారికి వివిధ ప్రాంతంలో ఎత్తైన స్థలములన్నీ కట్టించాడు. సో అయినప్పటికీ 9వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలు వద్దని ఆజ్ఞాపించిన సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తెలుగు. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞ గైకొనకపోయిన యెహోవా అతని మీద కోపగించెను. చూడండి పిల్ల. సో కోపగించి నీ రాజ్యాన్ని 2 భాగాలు చేస్తాను ఇక నుంచి అని చెప్తాడు పిల్లారు. అంటే ఇందాక మనం మొదటగా నెహెమ్యా గ్రంథంలో చదువుకున్నటువంటి విధముగా సొలొమోను పాపానికి చేయటానికి గల కారణం ఇప్పుడు దాకా మనం అంతకుముందంతా సొలొమోను ఎంత గొప్పవాడు, ఎంత జ్ఞానవంతుడు, ఎలా అనుభవించాడు, ఇవన్నీ తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మనం అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏందయ్యా అంటే, ఇదిగో అతను తన భార్యల నిమిత్తమేమో అన్యులైన తన భార్యలను పెళ్లి చేసుకుని, అతని యొక్క ఆలోచన ఏందయ్యా అంటే, ఏ రాజ్యంలో ఉన్నటువంటి రాజు యొక్క కుమార్తెనైనా పెళ్లి చేసేసుకుంటే అతనికి బంధువు అవుతాడు కాబట్టి, బంధువు మీద యుద్ధానికి రాడు కాబట్టి, ప్రపంచంలో అన్నీ శాంతి సమాధానంతో ఉన్నాయని అతనే ఆలోచన చేశాడు. కానీ దేవుడేమో ఇదిగో ఎవరిని నీవు పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు స్పష్టంగా చెప్పాడు. మరి ఆ మాటలు కూడా వినకుండా ఇష్టానుసారంగా చేశాడు కాబట్టి ఇదిగో వారి అందరూ ఇతని మనసుని చేశారు, ఆ చెడు ద్రోవన చేశాడు. వెంటనే ఇతడు ఏమయ్యాడయ్యా అంటే దేవుని దృష్టికి తప్పు చేసిన వాడిగా. అందుకే సొలొమోను పాపము చేయలేదా అంటే అర్థం అది పీలారా. మరి ఎలాగండి ఇంత చేసి మరి ఇంత పాపము చేసినటువంటి ఆయన్ని దేవుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే శిక్ష చేయాలి. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ఆ శిక్ష ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. అయితే సొలొమోనుకి దేవుడు దావీదుకి ఒక మాట చెప్పాడు పిల్ల. లేకపోతే 11, నీ శత్రువులని మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను, మరియు యెహోవానగు నేను నీకు తెలియచేయింది ఏమనగా, నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును స్థిరప అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును
కట్టించును. అతడు రాజ్యసింహాసనం నేను నిత్యముగా స్థిరపరచదు. నేను అతనికి అంటే సొలొమోనుకి నేను తండ్రిని అయ్యిందును, అతడు నా కుమారుడు అయ్యింది. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతో మనుషుల తగులు దెబ్బలతో అతనే శిక్షింతును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. ఇదండి దేవుని యొక్క గొప్పతనం. అంటే ఏమంటున్నాడు? నేను కృపనైతే దూరం చేయను, నరుల దండంతో అతన్ని శిక్షిస్తా, కానీ నా కృపనైతే దూరం చేయను అన్నాడండి. అందుకే సొలొమోను వృద్ధాప్యంలో అనేకమైనటువంటి తను చేసిన పాపం నిమిత్తము సొలొమోను వృద్ధాప్యంలో ఆ సమయంలో బహుగా పశ్చాత్తాప పొందాడు. అలా బహుగా పశ్చాత్తాప పొంది రాస్తున్నటువంటి వాటిల్లో కీర్తనలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి, అన్నిటికి మించి ప్రసంగి ఉంది పిల్ల. సో ప్రసంగి గ్రంథం అని అన్నీ మనం ఇందాక చాలా చూసాం. ప్రసంగి గ్రంథంలో అంతట్లో ఆయన ఏమంటాడు? వ్యర్థం 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 అంటాడు. ఎందుకు వ్యర్థం అనుకుంటున్నాడు? ఇదిగో నేను ఎంత గొప్పవాడినైనా, నాకెంత బంగారం ఉన్నా, నాకెంత వెండి ఉన్నా, నాకెంతమంది భార్యలు ఉన్నా, ఇదిగో దేవుని దృష్టికి నేను సరిగా లేకపోతే వ్యర్థం. ఏదైనా మనము తిరిగి దేవుని యొద్దకే వెళ్ళాలి. కాబట్టి మనము చేసే పనుల్లో ఖచ్చితంగా దేవుడు తోడుండాలి. చివరికంటూ మనం దేవుడినే నమ్ముకోవాలి. లేకపోతే భయంకరమైనటువంటి పాపములు చేసే పనిలోకి మనం వెళ్ళిపోతామని చెప్పేసి ఆయన పశ్చాత్తాపంతో రాసినటువంటి గ్రంథమే ప్రసంగి గ్రంథం పిల్లలు. అందుకే ప్రసంగి గ్రంథంలో అనేక విషయాలు ఏది వ్యర్థం వ్యర్థం అని చెప్పుకుంటూ వచ్చి 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 చివరికి ఒక మాట చెప్తాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో ముందుగా ఒక మాట చూద్దాం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునే ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. చూడండి, ఒక మాట చెప్పాడు. సో నేను నా కన్నిటికి ఇంపైనవన్నీ చూశాను, ఇంపైనవన్నీ చేశాను చెప్పిన ఇతను అంటున్నాడు యవ్వనుల గురించి, యవ్వనులారా మీరు జాగ్రత్తగా ఉండండి. మీ వయసులో మీకు ఏమని చేయాలంటే మీ హృదయం ఎలాగంటే అలా తిరగాలనిపిస్తుంది. అయితే మీ ఇష్టం తిరగండి. ఈ కోరికలు అనేక ఉంటాయి. ఆ కోరికలను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ముందు నడవండి. అయితే దయచేసి అలా చేయొద్దు. ఎందుకయ్యా అంటే నీవు చేసే క్రియను బట్టే నీకు తీర్పు వస్తుంది. యవ్వన కాలములో నీ బలమును దేవుడికి ఇవ్వకుండా లోకానికి ఇచ్చేవా? యవ్వన కాలములో నీ సమయమును దేవుడికి ఇవ్వకుండా ఇష్టానుసారంగా వచ్చేవా? యవ్వన కాలములో దేవుడిని కాకుండా లోకాన్ని మోస్తున్నావా? రేపు నీకు వృద్ధాప్యం వచ్చినప్పుడు, నీకు సమయం వచ్చినప్పుడు నీకు కావలసిన సహాయము దేవుని యొద్ద నుంచి దొరకదు. అంటే నువ్వు ఇప్పుడు చేసే ప్రతి పనికి రేపేమవుతుంది? తీర్పు జరుగుతుంది. కాబట్టి నీ పాపాన్ని, నీ తప్పుని నువ్వు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నువ్వు యవ్వనుడివైనా రేపు నేను ఏ స్థితిలోకి వెళ్ళిపోతానో అనేది గుర్తుంచుకొని మరలా ఆ తప్పులు చేయబాకని చెప్తున్నాడు పిల్లారా. ఇది 10వ వచనం అంటున్నాడు, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును. ఏందంట? లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును కనుక నీ హృదయంలో నుండి వ్యాకులము తొలగించుకోము, నీ దేహము చెరుపు దాన్ని నీవు ఇదిగో తొలగించుకును అన్నాడు పిల్లారా. ఏదో విషయాలు పెట్టుకొని బాధపడబాక, దేవుడు సమయానుసారంగా నీకేది ఇస్తా. అంతేనా? ఇంకా కింద చూస్తే దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సును సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినమునందే నీవు సృష్టికర్తను. చూడండి ఎంతటి ప్రసంగ మాటలు. ఇక ప్రపంచంలో ఉన్న ప్రతి బాలుడు, ప్రతి యవ్వనుడు, ప్రతి బిడ్డ పాటించవలసింది. ఏమంటున్నాడంటే ఏదో వృద్ధాప్యం వచ్చిన తర్వాత, అన్నీ అనుభవించిన తర్వాత ఇదిగో ఇది వ్యర్థమని చెప్పుకోవడం స్థితికి రాబాక. వీటన్నిటి బట్టి నీకు తీర్పు తిరుగుతుంది. అంటే దేవుడు అతన్ని ఎంతగా ముత్తుంటాడో, దేవుడు అతన్ని ఎంతగా ఇబ్బంది పెట్టుంటాడో, ఆ వృద్ధాప్యంలో అతని హృదయం ఎంతగా నలిగిపోయి ఉంటుందో. అంటే దేవుడు ఎందుకు నలిగిపోయి ఉంటుందండి, ఎందుకు మొత్తుంటాడండి దేవుడు అనేక విధాలుగా అతనంటే దేవుడు ముందే చెప్పాడు, అతనిని నరుల దండముతో నేను దండిస్తాను అన్నాడు. చూడండి, నిజమే. ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుడు బిడ్డలైనటువంటి మనం తప్పు చేస్తే దేవుడు ఈ లోకంలో మనల్ని నరుల దండంతో
దండిస్తాడు. కానీ అలా దండించటం ద్వారా మనకు జరిగే మేలేందయ్యా అంటే ఆ పాపానికి శిక్ష వహించుద్ది, కానీ నిత్యమైన పరలోకానికి మాత్రం మనం వారసులం అవుతాం పిల్లలు. కొన్నిసార్లు అందుకే శ్రమలు, నీవు చేసిన పాపానికి శ్రమలు వస్తుంటే ఆ శ్రమల్ని అనుభవించి పశ్చాత్తాపం ఉంది, నో ప్రాబ్లం. అవును దేవా, నేను ఇటువంటి తప్పు చేశాను, ఇటువంటి పాపం చేశాను, నన్ను క్షమించయ్యా అని నువ్వు పశ్చాత్తాపం పొందు. దానివల్ల నీకేమవుతుందయ్యా, ఒకవేళ నీకు తెలియని శ్రమలు వచ్చినాయా, సో నేను నిజంగా ఫలాంది చేయటం ద్వారా నాకు ఈ శ్రమ వచ్చిందయ్యా, నన్ను క్షమించయ్యా, ఇక ముందు దాన్ని చేయను. దేవుడి శ్రమలనే, ఎందుకంటే ఇదిగో నీకు శ్రమలు వచ్చిన మీదట నువ్వు ఏమవుతావయ్యా అంటే సువర్ణముగా, ఏబు గారు చెప్పినట్టు ఇదిగో శ్రమల కొలిమిలో నీవు కాలితేనే నీవు సువర్ణంగా, శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారుతాం. శోధనలు రావాలి. దేవుడు మనల్ని పరిశోధిస్తున్నప్పుడు మనం తప్పు చేస్తే ఆ శోధనలో మనం నిలిస్తే దేవుడు మనల్ని ఇంకా బలపరుస్తాడు పిల్లలు. అంటే నేను తప్పు చేస్తాను, నేను ఇష్టానుసారంగా ఉంటాను, మళ్ళీ నాకేం కాకూడదు, మళ్ళీ నాకు పరలోకం కావాలంటే అదే కుదరదు. అందుకే దేవుడు సొలొమోనుతో ఏమన్నాడంటే నరుల దండముతో నేను అతన్ని దండిస్తాననే మాటని మనం చూసాం. కాబట్టి ఈ యొక్క మాటలను బట్టి ఇదంతా ఇంకా చివరికి 13వ వచనంలో ఏమన్నాడంటే 12:13 ఇదెంత విన్న తర్వాత తేలిన ఫలితార్థం అది దేవుని యందు భయభక్తులు గులిగా ఆయన కట్టలు నడుచుచుండవాలి. ఈ మానవ కోటికి ఇది ఏవిది, ఎందుకంటే గూఢమైన ప్రతి సంగతిని గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చాను. అంటే సొలొమోను చివరికి ఏమన్నాడంటే అయ్యో వీటన్నిటి బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరందరూ ఒకటే గుర్తుంచుకోండి, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటేనే మనకే మేలు. నీ ఇష్టానుసారంగా ఏదో అనుభవించాలి, ఏదో పొందాలి, నా ఇష్టానుసారంగా నేస్తామంటే అది మొత్తం వ్యర్థమే. నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏందయ్యా అంటే నువ్వు ఏది చేస్తావో నీవు చేసే ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేసే స్థాయి వస్తుంది. కాబట్టి నిన్ను ఒకవేళ దేవుడు నరుల దండంతో దండిస్తున్నాడా, ఆ దండానికి తల ఎగ్గి అయ్యా ఇంకెప్పుడు చేయనని పశ్చాత్తాపం పొందితే నిత్యమైన పరలోకానికి, అందుకే బాప్తిజం తీసుకున్న నీవు, బలారాధనలో చేవేసే నీవు ఎప్పటికప్పుడు నిన్ను పరీక్షించుకోవాలంటే అదే అర్థం. అంటే పశ్చాత్తాపం దేవుడికి ఇష్టమైంది ఏందయ్యా అంటే నేను తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా అనే పశ్చాత్తాపం. మరి ఈ సొలొమోనుకి పశ్చాత్తాపం కలిగిందయ్యా అంటే ప్రసంగి గ్రంథం అంతా గమనిస్తే ఆయన బహుగా పశ్చాత్తాపం పొందాడు అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ మాటలను బట్టి నరుల దండంతో దండించాడే కానీ ఆయనకి ఇదిగో నిత్యమైన పరలోకం మిస్ అయ్యేటట్టు చేయలేదు. ఆయన పరలోకానికి అర్హుడు అవుతాడనే మాటని మనం గమనించవచ్చు పిల్లారా. కాబట్టి ఈ మాటలన్నిటినీ తెలిసిన మీదట సొలొమోను చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం పొంది నరుల దండంతో శిక్ష అనుభవించేటే తప్ప దేవుడు అతన్ని పరలోకానికి వారసుడు చేసి ఉండొచ్చు అనే మాటని మనము గమనించవచ్చు. అంతేకాదు కానీ ఇదే మాటని యేసు ప్రభు వారు కూడా ఒక మాట అన్నారు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చూసినప్పుడు ఆకాశ పక్షులు చూడు అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొని అని చెప్పుకుంటూ అలా వచ్చేసేసి 28వ వచనంలో వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వల్లే అలంకరింపబడలేదు. చూడండి, సొలొమోను గడ్డి పువ్వుతో పోలుస్తూ ఇదిగో దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఈ లోకానికి వచ్చినప్పుడు, మనం ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉండాలంటే సువర్ణంగా ఉండాలి. కానీ సొలొమోను చేసినటువంటి ఆ పనికి దేవుడు అన్నాడు ఇక్కడ సొలొమోను ఇదిగో అడవి పువ్వుని పోలి ఉండాలి. అడవి పువ్వు ఏం చేసిందంటే వచ్చింది, తన సువాసన వెదజల్లింది, వెళ్ళిపోయింది. కానీ సొలొమోను వచ్చాడు, దేవుడు మంచి వైభవం ఇచ్చాడు. కానీ ఆ వైభవంలో ఏం చేశాడయ్యా అంటే విడుతనం చేయటం ద్వారా అతను ఆ సువాసన వెదజల్లలేకపోయాడు. తర్వాత పశ్చాత్తాపం పొంది వెదజల్లినప్పటికీ ముందుగా అనుకున్న విధంగా దేవుని యొక్క దృష్టిలో సంపూర్ణమైన యథార్థవంతుడు కాలేకపోయాడు. కాబట్టి నీవు నేను కూడా ఆలోచించవలసింది ఏందయ్యా అంటే దేవుడు ఎప్పుడు మన నుంచి మనం ఎంత సువాసన వెదజల్లుతున్నాం, ఈ లోకంలోకి ఆయన పంపించినప్పుడు మనల్ని ఎంత సువాసన వెదజల్లుతున్నాం అనేది మాత్రమే ఆయన గమనిస్తాడు పిల్లలు. అందుకే వీళ్ళందరికంటే ఈ లోకంలో ఈ రాజుల కంటే గొప్ప గొప్ప వాళ్ళకంటే దేవుడు మనల్ని
మాదిరిగా మనల్ని ఎవరిని తీసుకోమన్నాడయ్యా అంటే, సొలొమోను అనుభవించినట్టు అన్నీ అనుభవిస్తాం, మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని అనకుండా దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ చక్కటి మాట అక్కడ చెప్పాడు. మనం గమనించినప్పుడు 5వ అధ్యాయము 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలే నడుచుకొనుడి. చూడండి పిల్లలు, సో మనల్ని దేవుడు ఏమన్నాడంటే, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలే. ఎందుకంటే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొను. అలాగే మీరు కూడా ప్రేమ కలిగి ఉన్న, అంతేగాని మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రయ కానీ లోభత్వమని వీటి పేరైనను ఉండకూడదు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలను, కానీ బూతులైనను పోకిరి మాటలైన సరసోక్తులైన ఉచ్చరించకూడదు. ఇది మీకు తగవని చెప్పుకుంటూ చాలా మాటలు ఇక్కడ చెప్పాడు పిల్లలు. కాబట్టి పైన చెప్పినటువంటి మాటలు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నట్టు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. చూడండి, అంటే మనల్ని దేవుడు ఏ విధమైన మాదిరి ఉండమంటున్నాడయ్యా అంటే, యేసు ప్రభునే, ఆయన యవ్వనస్తుడే, ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన సరైనటువంటి యవ్వన ప్రాయం, 30 ఏళ్ల యవ్వన ప్రాయంలో 3.5 సంవత్సరములు మన కోసము ఇదిగో ప్రతి ఒక్కటి దాన్ని త్యజించి, ఆకలిని చూడకుండా, శరీర బాధల్ని చూడకుండా ఈ లోకానికి ఆయన దేనికోసమై వచ్చాడో, ఇదిగో తను దేవుడు ఎందుకు పంపించాడో అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకొని, ఇదిగో నేను జాగ్రత్తగా లేకపోతే అనేకమైన బిడ్డలు పాపము నుంచి విడుదల కాలేరని చెప్పి ఆయన ఎంతో శ్రమపడి కొరడాలతో కొట్టించుకొని, ఇదిగో ఆ యొక్క చండ్రకోలతో అనేక విధాలుగా దెబ్బలు తిని, అనేక విధాలుగా రక్తము కార్చి బల్లెములతో పొడిపించుకొని అవమానం పొందాడు పిల్లారా. ఏమీ చేయలేకపోయినా అవమానం పొందాడు. ఎవరి కోసం అయ్యా అంటే, ఇదిగో ఆయన పొందిన గాయములతో మనకి స్వస్థత కలగటానికి, ఆయన చిందించిన రక్తముతో మనకి పాప విమోచన కలగటానికి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం మాదిరిగా పెట్టుకొని, ఆయన ఏ విధముగా సువాసన వెదజల్లాడో మనము కూడా అట్టి జీవితాన్ని కలిగి ఉంటే నిత్యమైన పరలోకానికి మనం వారసులు అవుతాం. అలా వారసత్వం కావాలి అంటే ముందు మన పాపంలో మనం వదిలేసుకోవాలి. అదే మన యొక్క బ్యాడ్ సువాసన నుంచి మనల్ని విడుదల చేసే విధానం అంటారు. కాబట్టి ఆయన్ని నమ్మి విశ్వసించి ఆయన రక్షణలో కొనసాగి, ఆ యొక్క రక్షణ అయిన బలారాధనలో మనం కొనసాగినప్పుడు, ఆ బలారాధనని మనం ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకున్నప్పుడు మనము ఖచ్చితంగా నిత్యమైన పరలోకానికి వారసులు అవుతాం. కాబట్టి సొలొమోను గారి యొక్క స్థితిగతి పరిస్థితిని మనం గమనించాం. కాబట్టి మనం పశ్చాత్తాపం ఎల్లవేళ కలిగి ఉంటే అది మనకు అన్నిటి విషయాల్లో మేలు కలుగుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి సొలొమోను ఏ విధంగా అర్హత పొందలేకపోయాడు, కారణాలేందని మీరు కొద్దిగా గమనించాల్సిందిగా మీకు తెలియజేస్తూ, మన జీవితాలను కూడా ఈ లోకంలో ఏదో అనుభవించి ఏదో చేద్దామని వ్యర్థపరచుకోకుండా క్రీస్తుని నమ్మి ఆయన యొక్క బాటలో, ఆయన మార్గంలో నడిచి, ఆయన చెప్పిన విధంగా నేనే మార్గం సత్యము జీవం అన్నటువంటి ఆ ప్రయాణం చేస్తే నిత్యమైనటువంటి పరలోకానికి మన అందరము వారసులు అవుతాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన రాజా, ప్రేమమైన తండ్రి, అయా తండ్రి, ఈరోజు తండ్రి సొలొమోను గారి యొక్క తండ్రి పరలోక అర్హత అనే యొక్క వాక్యంలో తండ్రి రాజా, నీవు చూపించిన లేఖనాల ఆధారంగా మేము ముందుకు వెళ్ళి ఉండగా, ఇదిగో తండ్రి సొలొమోనుని ప్రేమించి నువ్వు అనేకమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చావు తండ్రి. అయితే ఆ బిడ్డ తండ్రి ఇతర అనేకమైనటువంటి వారిని తండ్రి ఇష్టానుసారంగా వివాహం చేసుకొని, అయా తండ్రి వారి యొక్క ఆలోచనని తండ్రి నెరవేర్చడానికి కారణమయ్యాడయ్యా. కనుకనే సొలొమోను పాపం చేయలేదా అనే మాట నెహెమ్యా గ్రంథంలో మేము చూసాం తండ్రి. అయితే అతనికి నీవు సెలవిచ్చిన రీతిగా నరుల దండముతో ఆయన శిక్షించావని విశ్వసిస్తూ ఆయన పశ్చాత్తాపం పొంది ప్రసంగి గ్రంథం రాసి ఉండగా, ఇదిగో అనేకమైనటువంటి లేఖనాలు ఆయన రాసి ఉండగా, ఆయన తండ్రి ఆ నరుల దండ శిక్ష అనుభవించి పశ్చాత్తాపం పడటం ద్వారా ఇదిగో ఆయనకి పరలోకానికి పాత్రను చేస్తామని విశ్వసిస్తూ, ఇంకా నీ లేఖనంలో ఇంకేదైనా కొదువుగా ఉంటే వాటిని మేము నేర్చుకొని, ఇదిగో అన్నిటికీ మించి ముఖ్యంగా క్రీస్తుని తండ్రి రాజా మేము మాదిరిగా పెట్టుకొని, తండ్రి అయా సొలొమోను ఇదిగో బాల్యదినం నుంచి ఎలా అయితే ఉండమన్నాడు, ఇదిగో క్రీస్తు వారి యవ్వన దశలో ఏ విధంగా మాకు మాదిరిగా చూపించాడు, ఇదిగో తండ్రి ఆయన నేనే మార్గం సత్యమని మాకు సెలవిచ్చాడు, వాటి ద్వారా మేము ప్రయాణం చేసి సువాసన వెదజల్లే వారిగా మేము నీ బిడ్డలుగా ఉండటానికి నీ కృప చూపమని
ఈ లోకంలో అనేక మంది నిన్ను తెలుసుకోవలసి ఉండగా, ఈ లోకమే శాశ్వతం కాదు కానీ నిత్యమైన పరలోకమే శాశ్వతమని, ఆ శాశ్వతమైన పరలోకం చేరడానికి మేము ఎప్పుడు నీ బిడ్డలుగా నీ మార్గంలోనే ప్రయాణం చేసే భాగ్యాన్ని దయచేయమని, ఇదేమైనా నీవు ఇచ్చినటువంటి దానికై వందనాలు తెలియజేస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనిషి పిల్లరా, గాడ్ ఫాలోవర్స్ ద్వారా జీసస్ క్రైస్ట్ ఆధ్వర్యంలో ఇదిగో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వర్తమానాలను మీరు వింటున్నారని విశ్వసిస్తాం. ఈ వర్తమానాల ద్వారా మీరు ఫలాలు పొందాలని, ఇంకా ఏదైనా మీకు ప్రార్థన అవసరాలున్నా, మీకు తెలియజేసిన విషయాలున్నా మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. అంతేకాదు కానీ అనేకమైన లేఖనాలను పరిశీలించే సమయంలో మీరందరూ ప్రార్థనలో మాతో ఏకీభవించాల్సి కోరుకుంటూ అందరికీ వందనాలు పిల్లారా.